హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పైపింగ్ మనం చేతి పని లేకుండా చాలా టైట్గా నీట్గా ఎలా చేయాలో లోడింగ్ చూపిస్తాను చూడండి. పైపింగ్ చేసేటప్పుడు ఇక చూడండి, ఇంత నీట్గా మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఈ టిప్స్ వాడాలన్నమాట. మనం ఏం చేయాలి, క్లాత్ మొత్తం కుట్టుకోవాలి. మెడకైనా నడుముకైనా చేతులకైనా లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ తయారు చేసుకునేటప్పుడే ఒక ముక్క కొంచెం తక్కువ, ఒక ముక్క ఎక్కువగా పెట్టుకొని ఇలా మనం కుట్టుకోవాలన్నమాట. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని మీద ఇలా బోర్లించాలి. అంటే చిన్న ముక్క ఉన్నది లోనకు పోవాలి. ఇదేమో సీదా మీద పెట్టుకొని ఇలా బోర్లించుకొని ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఇక థ్రెడ్ వైపుకి, అంటే మీరు వన్ సైడ్ పాదం పెట్టినా రైట్కైనా లెఫ్ట్కైనా మీకు వీలుని బట్టి థ్రెడ్ పెట్టేసుకోండి. ఈ ఈ ఈ టైప్లో ఈ యాంగిల్లో పెట్టండి. పెట్టిన తర్వాత థ్రెడ్ని కొంచెం గుంజుతూ ఉండండి, ఎందుకంటే ఇది క్రాస్ కదా, మనకి నీట్గా టైట్గా రావాలంటే కొంచెం గుంజాలన్నమాట. ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని కొంచెం ఎక్కువగా పెట్టి మనం కటింగ్ చేసుకోవాలి ఇక్కడ మడవడానికి. ఓకేనా? ఇలా చేసిన తర్వాత కొంచెం ఇలా అని ఒక్కసారి మనం ఏం చేయాలంటే గోటితో కానీ ఐరన్తో కానీ మొత్తం వేసుకున్న తర్వాత బ్లౌజ్ మెడలు మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి ఇలా రుద్దుకుంటే మనకి చచ్చుపడిపోతుంది క్లాత్. పడిపోయిన తర్వాత అప్పుడు మనం దీన్ని ఇలా అనుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా లోనకి మలిచి చక్కగా ఇలా అని దీన్ని చూడండి, ఇలా మనం పెట్టేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉంటుందంటే ఇక అది అసలుకి మనకి బ్లౌజు కలర్ వేరు ఉంటుందండి, చాలా బాగుంటుంది. చేతి పని చేయాల్సిన అవసరం ఉండదు, లోడింగ్ కూడా ఉంటుంది. ఇలా 2-3 విధాలుగా కూడా మనం పైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటివి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి, మమ్మల్ని ఫాలో అవుతుండండి. అలాగే మన పెద్ద వీడియోలు పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి, చక్కగా చూసి నేర్చుకోండి. మనం క్లాసులు పెట్టాము, 30 డేస్ క్లాసులు, అలాగే ఈ మధ్య కాలంలో డ్రెస్ క్లాసులు కూడా స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం సోమవారం నుంచి డ్రెస్ క్లాసులు అనేవి పెడదాం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇది ఎంత నీట్గా ఉందో, మనకి చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేసింది. ఇంక ఇలాగే బోటిక్ స్టైల్లో మీకు అన్ని టిప్స్ చెప్తూ ఉంటాను, చక్కగా నన్ను ఫాలో అవుతూ ఉండండి.